ఈరోజు ఎలిమినేట్ అయి బయటికి రాబోతున్నటువంటి దివ్యాని శ్రీజ కలవబోతుందని ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది మనకైతే. మీరు ఏమంటారు? శ్రీజాని కలవడానికి దివ్య ఒప్పుకోవాలా, ఒప్పుకోకూడదా? శ్రీజాని కలవడానికి దివ్య కలవాలి, కలవకూడదు? కలవాలి, కలవకూడదు? ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. బయటికి వచ్చిన దివ్య ఈ కామెంట్స్ చూసేలా చేస్తే ఇది నా ప్రామిస్. ఖచ్చితంగా దివ్య మీరు ఇచ్చే కామెంట్స్ చూస్తుంది. సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. బయటికి రాగానే అమ్మాయి కామెంట్స్ చూస్తుంది. సో శ్రీజాని కలవద్దు, రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. అసలు ఎందుకు కలవాలనుకుంటుంది శ్రీజ? మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నుంచి మీరు చూసుంటే కనుక అగ్ని పరీక్ష అనే ఒక టాస్క్ని పెట్టారు. అందులో 45,000 35,000 మంది కామనర్స్లోంచి కొంతమందిని ఎంచుకుని 45,000 మందిని కూర్చోబెట్టారు. అందులోంచి మళ్ళీ ఒక 20-30 మందితో గేమ్స్ ఆడించారు కొన్నాళ్ళు. దాని తర్వాత వాళ్ళలోంచి ఒక 6గురిని ఇంట్లోకి పంపించారు. 6గురిని పంపించిన వాళ్ళలో శ్రీజ ఉంది ఫస్ట్ పర్సన్, ప్రియా, ఆ తర్వాత హరిత హరీష్, అట్లాగే ఎవరున్నారు ఇంకా మర్చిపోయాను నేను, డీమన్ పవన్, కళ్యాణ్, మనీష్ మర్యాద, 3 అమ్మాయిలు 4 అబ్బాయిలు పంపించారు. కానీ దివ్యాని పంపించాలని నేను నాతో సహా చాలామంది అనుకున్నారు. అప్పట్లో వీడియో కూడా చేసాం మనం. అదే దివ్య చాలా పర్ఫెక్ట్గా ఉంది, తను ఎందుకు పంపించలేదని. అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ యొక్క తెలివి ఏంటంటే, ఇంత తెలివిగల పర్సన్ బయటే ఉండి 2-3 వారాలు ఆట చూసి లోపల వైల్డ్ కార్డ్గా వెళ్తే ఇంకా బాగా ఆడుతుంది కదా అని ఆ అమ్మాయికి కూడా హింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మళ్ళీ షాకిబ్ని, నాగప్రసాద్ని, దివ్యాని వీళ్ళు ముగ్గురిని మళ్ళీ తీసుకొచ్చారు. ఏదో కార్యక్రమం పెట్టారు. అందులో దివ్య తన పాయింట్స్ అలా బాగా ప్లేస్ చేసింది. అండ్ మీకు ఒక పోల్ లాంటిది పెట్టారు. ఆ ఓటింగ్ పోల్ పెట్టారు. అందులో బిగ్ బాస్ హౌస్మేట్స్ అందరూ, అప్పుడున్న హౌస్మేట్స్ అందరూ దివ్య వద్దన్నారు, బట్ దివ్యానే పంపించారు. వద్దన్నారు కాబట్టి, ఎందుకంటే షీఈ్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రిక్ట్ అని తెలుస్తుంది కాబట్టి. డెఫినెట్లీ షీఈ్ ఎ సూపర్ ప్లేయర్, వెరీ గుడ్ బ్రెయిన్ గేమర్. భరణి అనే ఒక్క విషయంలో అబ్సెషన్ తప్ప, కోర్స్ ఫాదర్ ఫిగర్గా బ్రదర్ ఫిగర్గా నాన్ హెల్దీ రిలేషన్ ఏం కాదు, బట్ స్టిల్ ఆ అబ్సెషన్ పక్కన పెట్టేస్తే మిగతా విషయంలో షీఈ్ తోపు. సో పంపించారు. సో ఇక్కడ హౌస్లో మిగిలినటువంటి కామనర్స్ ఎవరు లేరు, ఓన్లీ డీమన్ పవన్, కళ్యాణ్. అండ్ డీమన్ పవన్ కూడా రీతు అంటూ తిరుగుతున్నాడు అనే ఫీలింగ్లో శ్రీజ ఉంది. శ్రీజ మొదటి నుంచి కూడా కళ్యాణ్ సపోర్ట్ చేస్తుంది, డీమన్ పవన్ సపోర్ట్ చేయట్లా. హౌస్లోకి మళ్ళీ రీఎంట్రీ వచ్చే అవకాశం ఉంది శ్రీజకి అన్నప్పుడు కూడా శ్రీజ క్లియర్ కట్గా కళ్యాణ్ విషయంలోనే సపోర్ట్ చేస్తూ వచ్చింది. బయట నీకు ఇట్లా ఉంది, నువ్వు లోపల తనూజాని ఎదుర్కో, నువ్వు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు అని చెప్పుకుంటూ వెళ్ళింది. మళ్ళీ దాన్ని నాగార్జున ఏదో చెప్తే కవర్ అయింది. ఇట్లా నడుస్తూ వస్తుంది. సో కామనరే ఈ మంత్, ఈ సీజన్ గెలిచి తీరాలి, దానికి 2-3 వారాలే టైం ఉంది. కాబట్టి కామనర్స్ అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలనుకున్నటువంటి శ్రీజ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంది. అవి వర్కౌట్ అవ్వట్ల. ప్రియా శెట్టి తాను ఇన్వాల్వ్ అవును ఇలాంటి వాటిలో అని చెప్పేసింది. మర్యాద మనీష్ సంగతి తెలిసిందే, అతను అసలు ఇన్వాల్వ్ కాడు. హరిత హరీష్ అసలు కనీసం హౌస్లోకి రావడానికి కూడా ఇష్టపడలా నామినేషన్స్ టైంలో. రీనామినేషన్స్ చెప్పిన వాళ్ళందరూ వచ్చి నామినేట్ చేశారు కదా. మర్యాద మనీష్ వచ్చాడు, శ్రీజ వచ్చింది, ప్రియా శెట్టి వచ్చింది, నామినేట్ చేసి వెళ్ళింది. అండ్ ఇట్లా అందరూ వచ్చినప్పుడు కూడా తను రాలా. అంటే బయటికి వెళ్ళిపోయిన కండిషన్స్ అందరూ వచ్చారు కదా, ఫ్లోరా సైని వచ్చింది, వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా తను నామినేట్ చేయడానికి కూడా రాలా హరితారి. సో ఇలాంటి వాటికి అసలు ఇన్వాల్వ్ కాడని చెప్పాడు ఆయన. సో ఇట్లాంటి ప్లానింగ్ చేస్తున్నటువంటి టైంలో కళ్యాణ్ని స్ట్రాంగ్గా నిలబెట్టాలంటే, ఆల్రెడీ కళ్యాణ్ పిఆర్ అనండి, ఫ్యాన్స్ అనండి, జెన్జీ అని అందరూ సపోర్ట్ చేస్తున్నారు అతన్ని. తనూజ మీద టాప్లో ఉన్నాడు కొన్నిసార్లు లాస్ట్ వీక్. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో తనకి సపోర్ట్గా దివ్య నిలబడగలదని, ఒక కామనర్ కప్పు గెలవాలి అంటే దివ్య యొక్క సపోర్ట్ కళ్యాణ్ పిఆర్కి ఉండాలి అనే ఫీలింగ్లో దివ్యాని కలిసి రిక్వెస్ట్ చేసే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దివ్య ఆల్రెడీ మరి తనూజతో అత్యంత క్లోజ్గా ఉంటున్నాడు కళ్యాణ్ హౌస్లో. సో కళ్యాణ్కి ఇవన్నీ తెలియదు కదా బయట. సో బయటకు వచ్చిన తర్వాత మేమే నిన్ను గెలిపించామరా కళ్యాణ్, తనూజాకి ఎదుర్కొన్నా నిన్ను అంటే, అవునా లేదా నేనే తోపు అందుకే గెలిచాను అన్నాడు అనుకోండి, బయటకు వచ్చే గాలి మొత్తం పోద్ది దివ్యది. సో ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దివ్య దీని మీద వీళ్ళు సమాలోచనలు చేస్తున్నట్టు, ఒక మీటింగ్ పెడుతున్నట్టు కూడా మనకి ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. డైరెక్ట్గా కలిసి పబ్లిక్గా కాకపోయినా ప్రైవేట్ లెవెల్లో వీళ్ళ కాన్వర్జేషన్స్ కానీ, వీళ్ళు కలిసినప్పుడు మాట్లాడుకునేవి కానీ, కళ్యాణ్ని కమింగ్ 3 వీక్స్ మనం లేపుదాము, ఒక లెవెల్కి తీసుకెళ్దాం. ఈ చూడండి కావాలంటే కొన్నాళ్ళ తర్వాత దివ్య ఒప్పుకుంటే తన ఇన్స్టాగ్రామ్లో అక్కడ కూడా ఇవే పోస్టులు పెడుతుంది కళ్యాణ్ సపోర్ట్గా. సో చేద్దాము అని శ్రీజయే ఇన్సిస్ట్ చేస్తూ కళ్యాణ్ని టాప్ లెవెల్కి తీసుకెళ్లేలా కళ్యాణ్ ఫ్యామిలీతో కూడా కలిసి శ్రీజ పనిచేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దివ్య ఏం చేస్తే బాగుంటుంది? శ్రీజ ఇచ్చినటువంటి ప్రపోజల్ కానీ ఇది కామెంట్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇచ్చాను, రాము డీల్స్ లింక్. మీకు చాలా ఉపయోగపడుతుంది ఆ టెలిగ్రామ్ ఛానల్. వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి. ఏదైనా వస్తువు, ఒక వాటర్ బాటిల్ దగ్గర నుంచి ల్యాప్టాప్ వరకు ఏ వస్తువు అయినా ఒక 50% నుంచి 90% లోపు ఏదైనా డిస్కౌంట్లో వస్తుందంటే వెంటనే మేము అక్కడ పోస్ట్ చేస్తాం. మీరు వెళ్ళి వెంటనే మీకు ఉపయోగపడుతుందంటే వెంటనే కొనేసుకోవచ్చు. కొనాలి రూల్ ఏం లేదు, జస్ట్ ఉంటారు అంతే. అక్కడ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటారు, వస్తారు, చూస్తారు, లింక్ ఉంటుంది, అయితే బాగానే ఉందంటే చూస్తారు, చూసి బాగుంది అనిపిస్తే రివ్యూస్ అవి చూసుకుని కొనేస్తారు. మేము రివ్యూస్ కూడా చూసి బెస్ట్ 4 రేటింగ్ ఉన్నవి ఇస్తున్నాం. 4 రేటింగ్ రివ్యూస్ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే అక్కడ వేస్తాం. తక్కువ ప్రైస్ కదా అని 1, 2, 3 రేటింగ్ ఉన్నవి, 3.5 ఉన్న కూడా ఇట్లా 4 ఉంటేనే వేస్తున్నాం. చాలా పర్ఫెక్ట్ వస్తువు
వాస్తవం అనుకుంటూనే వేస్తున్నాం. సో డెఫినెట్లీ అక్కడ జాయిన్ అవ్వండి. అండ్ వరల్డ్ ఆర్బిట్ టీవీ అని మనకు ఛానల్ ఉంది. నీ జియో పాలిటిక్స్ కానీ నేషనల్ పాలిటిక్స్ కానీ నేను మాట్లాడుతూ ఉంటాను దాంట్లో, మందే ఛానల్. సో డెఫినెట్లీ అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. కింద ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి.